హే హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ భవానీ, వెల్కమ్ టు మై ఛానల్. సిస్టర్ మ్యారేజ్ కానీ కందుకూరుకి వచ్చామండి. అండ్ ఇక్కడ కందుకూరు నుండి బీచ్ చాలా దగ్గరంట, ఓన్లీ 1 hour డిస్టెన్స్. ఎట్లా మ్యారేజ్ అయిపోయింది అనేసి బీచ్ దగ్గరలో ఉందని మేమంతా బీచ్కి వచ్చాము. అండ్ ఎంట్రన్స్ అనమాట, ఇది బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి వరుసగా చాలా టెంప్టింగ్గా ఈ చేపలు పీతలు అన్నీ పెట్టినారనమాట. ఫస్ట్ సముద్రంలో వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి వీటి పట్టు పడదాము. ఫస్ట్ ఆట, నెక్స్ట్ వెయిట్ అనమాట. లెట్స్ గో. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎంట్రన్స్ ఇటు నుంచి అనుకుంటా. అండ్ మేము ఇక్కడికి ఐ థింక్ ఈవినింగ్ 4 అనుకుంటా సన్సెట్ టైంకి వచ్చాము. ఉన్న 2 hours అయినా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. అండ్ సముద్రం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఆ చల్ల వాతావరణము, ఆ అలలు, ఆ ఇసుక. మా వాడు చూడండి, మా వాడిని ఆపేటోలే లేరనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే వాడైతే. మాకంటే ఫస్ట్ మా పిల్లలు పరిగెత్తారు. కొంచెంసేపు మా పిల్లల్ని మా వారి చేతికి ఇచ్చి నేను కొంచెం ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ పిల్లలు పుట్టక ముందు ఎట్లా పడితే అట్లా సముద్రంలో ఆడేవాళ్ళం అనమాట. భయం గేమ్ అట్లాంటివి ఏం లేకుండే. బట్ ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి ఎంజాయ్మెంట్ అంతా పక్కన పెట్టేసి జాగ్రత్త, వీళ్ళని పట్టుకోవడము, వెళ్ళడము, అసలు అరవడము ఇదే సరిపోతుంది అనమాట. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మనం సాక్రిఫైస్ చేయడంలో ఆబ్వియస్లీ తప్పు లేదు. దాంట్లోనే ఒక హ్యాపీనెస్ ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా వేవ్స్ మాత్రం భయంకరంగా స్టార్ట్ అయినాయి. పెద్ద పెద్దగా వస్తున్నాయి అలలు. ఇంకా ఈయన ఎక్స్ప్రెషన్ చూసినారా, భయపడ్డాడు అనమాట. ఇక్కడ చూడండి మా పిల్లల ఆనందానికి అసలు హద్దులే లేవు. వీడి ఎక్స్ప్రెషన్ చూసినారా, అదే వేవ్స్ వస్తున్నాయి స్పీడ్గా మమ్మీ అని చూపిస్తున్నాడు నాకు. ఇక్కడ మా అత్తమ్మ సముద్రంలోకి వద్దాం అనుకుంది. అట్లనే నించుంది అదే ప్లేస్లో. ఇంకా వాటర్ ఇట్లా వచ్చేసరికి కాళ్ళు ఇసుకలు అట్లా వెళ్ళిపోయినాయి అనమాట. పడిపోయింది. లేద్దాం అనుకుంటుంది, అలా వచ్చి కొట్టేస్తుంది. అట్లా 2-3 times జరిగింది అనమాట. కొంచెం ఇబ్బంది పడింది. ఇలా సరదాగా బీచ్లో టైం స్పెండ్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ వేవ్స్ ఎక్కువ వచ్చేసరికి మా ఆయన కొంచెం భయపడుతున్నాడు. అంటే పిల్లల విషయంలో కేరింగ్ ఎక్కువ ఉంటాడు నాకంటే. ఇంకా ఎట్లా ఉండాలనిపించిండే నాకైతే. బట్ ఆయన పోదాం అంటుంటే ఇంకా ఏం చేయలేము కదా. అట్లీస్ట్ ఒక ఫోటోనా దిగుదాం అనేసి ఫోర్స్ చేస్తున్నాను నేను ఆయనకి. ఇక్కడ మా చెల్లెలు సముద్రంలోకి రాకుండా సపరేట్గా నించుంది. ఎందుకు రాలేదని కనుక్కుంటే నాకు రావాలనిపించలేదక్క అనింది. అండ్ నేను ఈ విషయం మా వారికి చెప్పాను. అండ్ మా వారు ఏం చేశారో మీరే చూడండి. తనేమో గట్టిగా పట్టుకుంది. ఆయనేమో తనని పట్టుకోకుండా నా ఫోన్ని పట్టుకొని నన్ను గట్టిగా అరుస్తున్నాడు. అట్లుంటుంది అనమాట ఈ మొగుళ్ళతోటి. మేమైతే ఈ బీచ్లో బాగా ఎంజాయ్ చేసామండి. ఇదొక మెమరబుల్గా ఉండిపోయింది. యాక్చువల్గా పెళ్ళికి అని చెప్పి ఈ సముద్రంలో టైం స్పెండ్ చేయడం అనేసి అసలు అనుకోలేదు. అండ్ మాకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.
బీచ్లో వెళ్తే అదొక పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ చల్ల గాలి, ఆ వాతావరణము మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ ఆ క్లైమేట్ కూడా ఎంత బాగుంటుందంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి లాక్కొని వెళ్ళిపోతున్నాడు మా మరిది గారు. బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. చెప్పడం కంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో ఈ బీచ్లో అంత డేంజరస్ కూడా. సో ప్లీజ్ డీప్గా వెళ్ళొద్దండి, బీ కేర్ఫుల్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం అందరము. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అందరికి ఆకలి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో ఇక ఒక ఫోటో దిగేసి వేడి వేడి చేపలు పీతలు అయితే మేము లాగిచ్చేస్తాం ఇప్పుడైతే. ఇక్కడ మా ఆయన మా అక్క చూడండి ఆ పీతల్ని ఎంత టెంప్టింగ్గా చూపిస్తున్నారో. టేస్ట్ కూడా వేడి వేడిగా స్పైసీగా ఎంత ఎమ్మీగా ఉందంటే అంత బాగుంది. ఇక్కడ మా మరిది గారు చూడండి ఆనియన్స్ వేసుకొని మరీ లాగిచ్చేస్తున్నాడు. ఇంకా రేటు కూడా నేనైతే షాక్ అయిపోయినాను. పీతలు 100కి 10 వచ్చినాయి. అండ్ ఫిష్ వచ్చి 100కి 3. సూపర్గా మాకుండే ఆకలికి ఎంతో బిల్ అవుతుంది అనుకున్నాము, కానీ సాటిస్ఫాక్షన్గా మేమైతే తిన్నాము. ఇదండి బీచ్ విశేషాలు. ఐ థింక్ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please like, share and subscribe to my channel. Bye bye.